అమ్మా సరస్వతి, రిజల్ట్స్ వచ్చాయమ్మా. చిన్నబాబు నెంబర్ అంతా నాకు గుర్తులేదు. నేను చూస్తాను నాన్నగారు. నేను పాస్ అయ్యాను నాన్నగారు. నువ్వు తప్పితే దేశంలో ఇంకెవరు పాస్ అవుతారమ్మా. చిన్నబాబు నెంబర్ చూడు. పొద్దుటి నుంచి ఏమైపోయావయ్యా? నువ్వేమైపోయావని మేమంతా ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? ఒంట్లో బాగుపోయిన మావయ్య గారు 10 సార్లు మెట్లు దిగొచ్చి నువ్వు వచ్చావని అడిగారు. చచ్చిపోయేంత ధైర్యం నాకు లేదులే వదినా. చాలే ఊరుకోవయ్యా. తథాస్తు దేవతలు తిరిగే వేళ అవాచికాలు పలకూడదు. కాలు కడుక్కుందా, భోంచెద్దు గాని. వద్దొదినా, నాకు ఆకలిగా లేదు. చూడు చిన్న బాబు, నన్ను అట్టే విసిగించుకో. నా మనసేం బాగులేదు. వెళ్ళి భోంచేయి. వాడి ఇంటికి వచ్చాడు అంటే ఆకలేసిందనమాట. అది లా పాయింట్. మీ లా పాయింట్ సరే, నా పాయింట్ ఏంటంటే ఇలా ఎన్నేళ్లు తప్పుతూ కూర్చుంటాడని. తిండి పెట్టే అన్నలు ఉన్నారు కదా, అతనికే బాధ బరువా. అసలు వాడు చదువు ఖర్చు పెట్టడం అనవసరం నా ఉద్దేశం. ఒక చదివేనా ఆయన తిండి, బట్టలు, సోపు, పౌడరు, సెంట్లు, ఈ ఖర్చులన్నీ? అతని పొజిషన్లో నేనుంటేనా చదువు మానేసి ఏ కూలో నాలో చేసుకుంటానే గాని ఇలా అన్ననికి భారం అవును. మరే చదవకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోకూడదు? వెతుకుతూనే ఉన్నాను అన్నయ్య. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో పేరు రిజిస్టర్ చేశాను. కొన్ని ఆఫీసులకు అప్లికేషన్ కూడా పంపాను. కనీసం డిగ్రీ అన్నా లేకపోతే ఎవడిస్తాడు రా ఉద్యోగం? దానికోసం ప్రయత్నిస్తున్నాను. అది జన్మలో రాదు. అది తెలిసిన వాడివి మీ ఆఫీసులో అటెండర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నావు. పోనీ అదేనా ఇప్పించచ్చుగా? అటెండర్ పోస్టా? బాగుంది. అన్న ఆఫీసరు తమ్ముడు ప్యూను అయితే మా పరువు ఉండాలా? ఇందాక నువ్వే అన్నావుగా, నా స్థితిలో నువ్వే ఉంటే ఏ కూలో నాలో చేసుకుంటానని. ఏదో మాట వరుసకలా అంటే? సంపాదించేవాళ్ళు మాట వరుసకే అనగలరు, వరుసగా మాటలు అనగలరు. సంపాదన లేని వాళ్ళకి తిండి పెట్టగా దండగనుకుంటే మా నాన్న మీ మొగుళ్ళకి 25 సంవత్సరాలు కూర్చోబెట్టి తిండి పెట్టారు. అది మాత్రం మర్చిపోకండి. అతనన్ని మాట్లాడుతుంటే నోరు మూసు కూర్చుంటానేమిటండి? ఏమిటా పిచ్చి పిచ్చిగా అవుతున్నావు? ఉన్నమాట అన్నాను. తప్పున్నారా? పళ్ళు రాలగొడతాను. కొడు చూస్తాను. నువ్వు కూసిరి కొత్తలు కొట్టడం కాదు, చంపేస్తాను. బాబు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా మాటలు? అది కాదు, చాలే, పెద్ద మాట్లాడొచ్చు. హోటల్కి మీరు భోంచేయండి. ఆవకాయ వేసుకోండి, కాస్త వర్షం అన్న వస్తుంది. నన్ను రెచ్చగొట్ట చెప్తున్నాను. పరీక్ష పోయినందుకు నిన్ను కోప్పడాలని పిలవలేచిన్నా, కోప్పడి ప్రయోజనం లేదని తెలుసు నాకు. నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఏనో ఇప్పుడో ఈ మనిషి గట్టిగా మారే స్థితి వచ్చేసింది. అందుకే ఎదిగిన కొడుకుతో మనసు విప్పి మాట్లాడాలని పిలిచాను. రా కూర్చో. పర్వాలేదు నాన్నగారు. మీ అన్నల సంగతి నాకు బాగా తెలుసురా. సుఖ దుఃఖాలు, లాభ నష్టాల్లో సుఖము లాభము వాళ్ళుంచుకొని దుఃఖము నష్టము ఇతరులకు పంచాలనే మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఈ రోజుల్లో మనిషి బతకాలంటే ఆ లౌక్యం ఉండాలేమో నాకు తెలియదు. నాకు మిగిలిన బాధ్యతలు 2రా. 1 నిన్ను ఉద్యోగస్తుడిగా చూడడం, 2 లక్ష్మికి పెళ్లి చేయడం. నేను కళ్ళు మూస్తే మీ అన్నలు నోళ్లు తెరుస్తారు. ఈ 2 బాధ్యతలు వాళ్ళకి బరువైపోతాయి. అందుకే లక్ష్మికి సంబంధం చూస్తున్నాను. నేను నిన్ను అడిగేది ఒక్కట్రా, కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టి చదవనైనా చదువుకో, లేదా చదువు మానేసి ఉద్యోగమైనా చూసుకో. ఆపు. చంద్రబాబు, హలో చంద్రబాబు, నీకోసం మీ ఇంటికి వెళ్తున్నానయ్యా. ఇవాళ పెందరాళ్ళు భోజనం చేసి పడుకో. రేపు మ్యాచ్ ఉంది, గుర్తుందా? రేపు నేను ఆడదలుచుకోలేదు సార్. ఆడవా? అదేమిటయ్యా, రేపటి మ్యాచ్ మీద నీ ఫుట్బాల్ కెరీర్ అంతా ఆధారపడింది తెలుసా? ఆ భవిష్యత్తు కంటే నా బ్రతుకు నాకు ముఖ్యం సార్. నిజంగా ఆడవా? అయితే ఒకసారి నాతో రా ప్లీజ్. చూడు, బాగా చూడు. ఇప్పుడు నిరామయంగా, నిస్తేజంగా, నిర్మానుష్యంగా ఉన్న ఈ చోటు రేపు మ్యాచ్ జరిగే రోజున ఎలా ఉంటుందో ఊహించుకో. ఈ గ్యాలరీల నిండా జనం, ఎంతో ఉత్సాహంగా ఆట చూసే వేలాది జనం. అన్ని వేల జతల కళ్ళు ఒకే వ్యక్తి మీద నిలుస్తాయి. అతనే గోల్ కీపర్. గోల్ కాకుండా చేసి తన టీం విజయానికి కారణం అయ్యే మనిషే గోల్ కీపర్. అంతటి గొప్పదనాన్ని, గౌరవాన్ని చేజేతలా వదులుకోదలుచుకున్నావు నువ్వు.
నా ఒంటిని ఇనుప గోడలా చేసి బాక్స్ కడ్డుగా నిలుస్తాను. నేను ఆడతాను సార్, కానీ నాకు ఉద్యోగం కావాలి. రేపటి మ్యాచ్ అయ్యాక మీరు నాకు ఉద్యోగం ఇప్పించాలి. అది ఎంత చిన్న ఉద్యోగం సార్, నేను చేస్తాను. ప్లీజ్. రేపటి మ్యాచ్ చూడటానికి ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళ కంపెనీలో దేనిలో ఒక దానిలో నీకు ఉద్యోగం దొరకపోదు. నీకు ఉద్యోగం వచ్చేలా చూసే పూచి నాది. ఈ నెల జరగబోయే ఫుట్బాల్ ఇంటర్ యూనివర్సిటీ ఆటల పోటీల్లో వైజాగ్ చెందిన సిహెచ్ మధుసూదన్ రావు గోల్ కీపర్ గా ఎన్నిక కాబడ్డాడు. ఇదే ఫోటో ఏ యూనివర్సిటీ గెజిట్ లోనో పడుంటే మంచి ఉద్యోగమైనా దొరికిండేది. ఏమిటో నా పిచ్చి గాని వీడికి ఆట మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఎక్కడుంది? అమ్మా సరస్వతి, ఏం మామయ్య గారు? ఇంతమంది మెచ్చుకునేవాడు ఆట ఓసారి చూడాలనిపిస్తోందమ్మా. ఈవేళ నాన్నగారు నా చూశారు. సంతోషించారా? సంతోషించడం ఏమిటి, 10 నిమిషాలు ఆపుకోవడం చప్పట్లు కొడుతూనే ఉన్నారు. నేను చూశానని తెలిసి ఏమీ చూడనట్టే వెళ్ళిపోయారు. లక్ష్మి లక్ష్మి, ఈవేళ నాన్నగారు నా చూశారు. కోపడం ఏమిటి, నా ఆడ చూసే కానీ పిచ్చికిపోయింది. మళ్ళీ ఏమిటయ్యా ఇప్పుడు ఇదేమిటి? పొద్దున మ్యాచ్కి వెళ్ళేటప్పుడు దండం పెట్టలేదు వదినా, అందుకే పెనాల్టీతో సహా ఇప్పుడు చెల్లించేసుకున్నాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ ఉద్యోగం గురించి మీ నాన్నగారు. నో వదినా, నో సెంటిమెంట్స్, నో సాడ్ ఫీలింగ్స్ టుడే. ఈ రోజు ఈ గొప్ప ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అన్నట్టు ఈ వేళ తారీఖు ఎంత? 10. వదినా, వచ్చే నెల 10వ తారీఖులోగా ఈ చిన్న బాబు చిన్న సైజ్ ఆఫీస్ రాబోతున్నాడు. ఎవరైనా ఉద్యోగం ఇస్తానలేదు, ఇప్పిస్తా ఉన్నారు మా కోచ్. నో డౌట్ వదినా, ఇట్స్ డామ్ ష్యూర్. అప్పుడు మనం నాన్నగారు వీధిలో కూర్చుంటే దొడ్డిదైన దొంగలా వస్తాం అనుకున్నావా? నో, మెయిన్ గేట్ లో నుంచి మెహర్బానీ లోపలికి వస్తాం. వచ్చి వదిలే ఈవేళ మెను ఏమిటి అని అడుగుతాం. అప్పుడు నువ్వు పెట్టిదేదో పెడతావు కదా, దాన్ని రుచి చూసి చిన్న వదిలే చిచి ఇదేమిటి, పాయసం ఉప్పు ఎక్కువైంది, పులుసులో పంచదార తక్కువైందని నానా గొడవ చేసేస్తాను. అప్పుడు నువ్వు నీ ధోరణిలో ఇలా సాడ్ ఫీలింగ్స్ పెడతావు. మధుసూదన్ రావు ఫోన్ వచ్చిందండి మా షాప్ లో. మధుసూదన్ రావా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నీ పేరేగా మధుసూదన్ రావు? అయ్యో, అదేనండి. థ్యాంక్ యూ. హలో, అరవకయ్యా బాబు, లోకల్ కాదు, గుండె అదిరిపోయింది. సరే అండి. హలో, చిన్నబాబు స్పీకింగ్. అదే మధుసూదన్ రావు స్పీకింగ్. ఎవరు? నేను మన్మథరావుని. మన్మథరావా? అదేమిటి మీ గొంతు ఆడగొంతులా ఉంది? ఉంటుందో, నా గొంతు ఆడగొంతుకులా ఉంటుంది, మా ఆవిడ గొంతు మగ గొంతుకులా ఉంటుంది. ఉంటే మధ్య నీకేమిటి నష్టం? అబ్బాబే, మధ్యలో నాకేం నష్టం? ఇంతకీ తమరు ఎందుకు ఫోన్ చేశారు? అదేనోయ్, ఫుట్బాల్ కోచ్ సూర్యనారాయణ మీ గురించి రికమెండ్ చేశాడు. నా ఆఫీస్ లో పిఆర్ఓ పోస్ట్ ఖాళీగా ఉంటే నీకిమ్మన్నాడు. అలాగా సార్, అయితే మా కోచ్ గారికి మీకు మెనీ 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 థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. మీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉందండి. ఉద్యోగం చేస్తావా, ఆడగొంతుకని మానేస్తావా? భలేవరే, ఆడగొంతుకైనా బొంగురు గొంతుకైనా అసలు గొంతు లేని మూగవాళ్ళకైనా సరే నేను పనిచేస్తానండి. వెరీ గుడ్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలో, ఏమంటావు? అలాగేనండి, ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేస్తాను. ఏమండి, నేను ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి? సాయంత్రం రామకృష్ణ బీచ్ దగ్గరికి రా, అక్కడ మనం చూసుకుందాం. అలాగేనండి, మనం చూసుకుందాం. ఏమండి, ఒక నిమిషం అటు ఇటు అయినా మీరు ఎటు వెళ్ళకండి. ఇట్స్ ఆల్ రైట్. సార్, దెర్ ఇస్ ఎ స్మాల్ రిక్వెస్ట్ సార్. నేను మిమ్మల్ని పోల్చోగలను లేను, నా కోసం మీరు చిన్న సహాయం చేయాలి.
వాట్స్ ఇట్? అబ్బే ఏం లేదండి, మీరు వచ్చేటప్పుడు మీ షర్టుకు ఒక చిన్న గులాబీ పువ్వు పెట్టుకోండి, ఆ గుర్తు కోసం. ఓ అలాగే ట్రై చేస్తాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. నాకు ఉద్యోగం వచ్చిన సందర్భంలో ఈ చాక్లెట్లు మీకు ఇద్దామని. గొప్పడిరా బాబు. నువ్వెందుకు వచ్చావు ప్రియా ఇక్కడికి? ఇదిగో చూడు, నాకు ఉద్యోగం ఇప్పించడానికి ఓ పెద్ద మనిషి ఇక్కడికి వస్తుంది. మన ఇద్దరిని ఈ విధంగా చూసేంత బాగుండదు, నువ్వు మర్యాద ఇంటికి వెళ్ళిపో. చిచ్చి, సిగ్గులేదు. గులాబీ పువ్వు అంటే నువ్వేనా నాకు ఫోన్ చేసింది? నీ కాడగుంటుతో ఫోన్ చేసి నీకు ఉద్యోగం ఇప్పిస్తానన్న మగమన్మధురావుని నేను నోయ్. ఏమి చదువుతున్నా? ఇక్కడ ఏదైనా రాయి దొరుకుతుందా అని. ఎందుకు? కళ్ళు రాలగొట్టడానికి. కొట్టవా? కొట్టు కొట్టవాయ్. ఇదిగో, నాలా నిరుద్యోగం నేర్పిస్తే నువ్వు పెళ్లి పెడాకులు కాకుండా పోతాయి. నాకు కాకపోతే నీకే నష్టం. పెద్ద నష్టం. అయినా ఉద్యోగం గురించి ఎందుకలా బాధపడతావు? ఏ ఉద్యోగం కావాలో చెప్పు. విమానంలో పైలట్ కావాలా? నో ప్రాబ్లం. షిప్ లో కెప్టెన్ కావాలా? నో ప్రాబ్లం. లేకపోతే ట్రైన్ లో టికెట్ కలెక్టర్ కావాలా? వెరీ వెరీ ఈజీ. ఏ ఉద్యోగం కావాలన్నా నిమిషాల మీద ఇప్పిస్తాను. అడుగు.